పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బైక్ ర్యాలీ అనుమతి లేదంటూ వెంటనే ర్యాలీని ఆపాలని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడుకి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బైక్లను అడ్డుకోవడంతో కాలినడకన ర్యాలీ చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నడిచి తాడేపల్లి పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం తమ తప్పులు ప్రజలకు తెలియనివ్వకుండా ఎప్పటికప్పుడు నిరసనలు ఉందని మండిపడ్డారు. శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు దారుణంగా అడ్డుకోవటం హేయమైన చర్య అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ కావాలని, కారకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మంత్రిగా ఉండే హక్కు లేదని, రాజీనామా వెంటనే చేయాలన్నారు. ప్రజల సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని, వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. పోలీసులు ఎంత అడ్డుకున్నా తమ ఉద్యమం ఆగదన్నారు. పడి లేచిన కెరటం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని, ఎప్పుడూ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.
డిఎస్సీలో జరిగిన అవతావకల మీద, అలాగే ఫీజు రింబర్స్మెంట్ మీద, దిశ చట్టం మీద మేము 6, 7, 8 తారీఖుల్లో రిలే నిహారతలు చేసినందుకు పర్మిషన్ పెట్టాం. 10వ తారీఖు ర్యాలీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్ను జతపరిచి ఇచ్చినా కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేయకూడదని మా మీద ఎంతో ఇబ్బందికర పరిస్థితులు చేసినా కూడా ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆదేశాలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా బైకుల మీద మీరు మమ్మల్ని వెళ్ళటం ఆపగలరు, కానీ మాకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు. కాళ్ళు నడక మీరు ఆపలేరు. ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా పాదయాత్ర చేసి డిఎస్సీ విద్యార్థులకి న్యాయం జరిగేలాగా, అలాగే దిశ చట్టానికి మళ్ళీ న్యాయం జరిగేలాగా, ఫీజు రివర్స్ పట్టేలాగా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తాం. మీరు ఎంత అణచాలన్నా బంతిని రోడ్డు మీద కొడితే ఎంత పైకి వెళ్తుందో ఊవెత్తున కెరటాల్లాగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం.